హలో స్టూడెంట్స్, ఈరోజు మనము స్ట్రైట్ ఎండ్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 18లో ఏమొస్తాయో ఒక్కొక్క క్వశ్చన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు చూడండి, మనకు స్ట్రైట్ ఎండ్లో ఇంపార్టెన్స్ 2 థియరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థియరం, ఇఫ్ q ఆఫ్ h, k ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం from P of x1 y1 on the straight line ax plus by plus c equal to 0, then h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఈ థీరం మనం సొల్యూషన్ చేయాలి. ఫస్ట్ ఈ థీరం రావాలి అంటే మనకు ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ ఏమంటే స్లోప్ను మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎం అనే లెటర్తో డినోట్ చేస్తాం. స్లోప్ అనేది ఎం అనే లెటర్తో డినోట్ చేస్తాం. మనకి ఇక్కడ ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ x1 y1 బి x2 y2, 2 పాయింట్స్ ఇచ్చి మనకు స్లోప్ కనుగోవాలంటే ఎలా కనుక్కుంటామంటే ఏబి slope of AB equal to y2 minus y1 by x2 minus x1. నెక్స్ట్ ఏదైనా ఒక లైన్ ఇచ్చి, లైన్ అంటే ఏంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఇచ్చి ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలంటే మైనస్ a బై b అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు 7 మార్క్స్ ఈ థీరం రావాలంటే జస్ట్ ఒక 4 పాయింట్స్ వస్తే చాలు. స్లోప్ అనేది రావాలి. స్లోప్ ఏ లెటర్తో డినోట్ చేస్తాం, ఈఎం అనే లెటర్ చేస్తాము. ఏవైనా ఒక 2 పాయింట్స్ ఇచ్చి దాని యొక్క స్లోప్ కనుక్కోవాలంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. నెక్స్ట్ ఏదైనా ఒక లైన్ ఇచ్చి దాని స్లోప్ కనుక్కోవాలంటే మైనస్ a బై b. ఇవి వచ్చేస్తే చాలు, ఈ థీరం కంపల్సరీగా వస్తాయి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ లో ఎప్పుడైనా సరే ఇఫ్ q ఆఫ్ h, k ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ p ఆఫ్ x1 y1 ఆన్ ద స్ట్రైట్ లైన్ ax plus by plus equal to 0, then h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇట్లా ఇచ్చి మనకు థీరం కనుగొని అంటే ఈజీగా చేయొచ్చు. అంటే థీరం ఇస్తాడు, మనం డయాగ్రామ్ వేస్తాము, డయాగ్రామ్ 1 మార్కు, సొల్యూషన్ కు మొత్తం మనకు 6 ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా మనకు పబ్లిక్ లో స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి, స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఈ స్టేట్మెంట్ మనమే రాయాలి. స్టేట్మెంట్ రాసినందుకు 1 మార్కు, డయాగ్రామ్ రాసినందుకు 1 మార్కు, 2 మార్క్స్, సొల్యూషన్ చేసినందుకు 5 మార్క్స్. అంటే ఒక మెథడ్. అంటే మనకు స్టేట్మెంట్ ఇచ్చి సొల్యూషన్ చేయంటే డయాగ్రామ్ వేస్తాం, సొల్యూషన్ వేస్తాం, అదొక మెథడ్. ఇంకో మెథడ్ ఏమంటే స్టేట్మెంట్ ఇవ్వడు, స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ అంటే ఏది, ఇదే. ఈ స్టేట్మెంట్ రాసి నందుకు 1 మార్కు, డయాగ్రామ్ 1 మార్కు, మొత్తం సొల్యూషన్ చేసినందుకు 5 మార్క్స్. ఇది ఒక మెథడ్. అట్లా కాకుండా స్టేట్మెంట్ వాడేస్తారు. స్టేట్మెంట్ ఇచ్చి అంటే మనకు స్టేట్మెంట్ ఇచ్చి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ప్రాబ్లం సొల్యూషన్ చేయాలని అనేటప్పుడు స్టేట్మెంట్ నుంచి దీనికి ఏం చేస్తాడంటే ప్రాబ్లం 2 మార్క్స్ ఒక లింక్ ఇస్తాడు, అప్పుడు 7 మార్క్స్ చేయొచ్చు. అంటే మనకు 2 మెథడ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ నుంచి సొల్యూషన్ చేయడం ఈజీ. ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వకుంటే స్టేట్మెంట్ మనమే నేర్చుకోవాలి. ఇంకోటి ఏంది, స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రాబ్లం లింక్ ఇస్తాడు. అంటే 3 మెథడ్స్ ఎట్లా ఇచ్చినా మనం ప్రాబ్లం చేయగలం. ఇప్పుడు సొల్యూషన్ ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. మనకేమన్నా అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఏంది, 90 degrees ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఈ థీరం రావాలి అంటే మనకు ఒక చిన్న ఫిగర్ వస్తే సొల్యూషన్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి ఎలా ఉంది, ఇది
పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు మనకు పి ఆఫ్ x1 y1. మనం ఇది లైన్ అంటున్నాం. ఈ లైన్ కి ఒక నేమ్ ఉంది. ఏ నేమ్? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ క్యూ పాయింట్ ఇస్తున్నాడు. క్యూ ఆఫ్ h కామా k. అయిపోయి మనము డయాగ్రామ్ వేసినామంటే సొల్యూషన్ మనమే చేయొచ్చు. చూడండి, సింపుల్. చూడండి, డయాగ్రామ్ బట్టి సొల్యూషన్ చెప్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు పాయింట్ పి ఆఫ్ x1 y1. సెకండ్ ఏమి ఇచ్చాడు క్యూ ఆఫ్ h కామా k. చూడండి, గివెన్ సొల్యూషన్ చూడండి మా గివెన్ పాయింట్స్ p is equal to x1 కామా y1, q is equal to h కామా k. నేను మీకు చెప్పాను 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఏమనుకుంటాం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఇప్పుడు pq యొక్క స్లోప్ అనుకుంటాం. స్లోప్ ఆఫ్ pq ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ ని ఏ లెటర్ తో డినోట్ చేస్తాం? m. కాబట్టి m1 ఈక్వల్ టు y2 మైనస్ y. సార్ ఫార్ములా కరెక్టే చెప్పావు, కానీ మనం ఎలిమెంట్స్ వేసుకోవాలా? చూడండి బాబు, p లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? x1 y1. q లో మనకు 2 ఎలిమెంట్స్ వచ్చాయి, h కామా k. దీన్ని x2 అనుకో, దీన్ని y2 అనుకో. అప్పుడు మాకు p లో ఉన్న ఎలిమెంట్ x1 y1, q లో ఎలిమెంట్స్ ఏంటి? x2 y2. అప్పుడు స్లోప్ ఆఫ్ pq అనుకుంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ 1. చూడు బాబు, y2 మైనస్ y1 అంటే k మైనస్ y1 బై x2 మైనస్ x1 h మైనస్ x1. స్లోప్ ఆఫ్ pq అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్. అంటే మనకు p లో ఎలిమెంట్స్ x1 y1, q లో ఎలిమెంట్స్ ఏమన్నాం? x2 y2. ఇవే సబ్స్టిట్యూట్ చేస్తాం. m1 is equal to y2 మైనస్ y1 k మైనస్ y1 x2 మైనస్ x1 h మైనస్ x1 రాసేసాం. ఇది m1 వచ్చేసింది. నెక్స్ట్ మనకు లైన్ ఇచ్చాడు. వాడు ఏమి ఇచ్చాడు? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అని. కాబట్టి గివెన్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. నేను చెప్పాను, ఏదైనా ఒక లైన్ ఇచ్చి స్లోప్ ఫైండ్ చేయాలంటే, అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఇచ్చి దీని యొక్క స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? మైనస్ a బై b. మైనస్ a బై b అంటే మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది? a. y కోఎఫిషియంట్ ఏముంది? b ఉంది. కాబట్టి గివెన్ లైన్, ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ లైన్ యొక్క ఏమవుతుంది? m2 ఈక్వల్ టు మైనస్ a బై b. అంటే ఈ స్లోప్ యొక్క m1 వచ్చింది, ఈ స్లోప్ యొక్క m2 వచ్చింది. మనకి ఏమన్నాడు? పర్పెండిక్యులర్ అంటున్నాడు. అంటే పర్పెండిక్యులర్ అంటే టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఇంకొక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాం. థర్డ్ పాయింట్ ఏమంటే, ఏవైనా 2 స్లోప్స్ ఇచ్చి సమ్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద స్లోప్స్ m1 ప్లస్ m2 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే m1 ప్లస్ m2 ఈక్వల్ టు 1 అవుతుంది. అట్లా కాకుండా మనకు ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్ ఏమవుతుంది? ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. కాబట్టి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. మనం ఇది యూజ్ చేద్దాం. ప్రోడక్ట్ ఎందుకు? 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే ఈ లైన్ కు ఈ లైన్ ఉంది పర్పెండిక్యులర్ ఉంది. కాబట్టి 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్ ఏమవుతుంది? m1 m2 ఈక్వల్ టు -1. ఇప్పుడు 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు -1. చూడండి మా m1 మనకి m1 ఏమొచ్చింది? ఇక్కడ నుంచి k మైనస్ h1 k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ m2 అంటే ఏమొచ్చింది? మైనస్ a బై b ఈక్వల్ టు -1. ఏది? ప్రోడక్ట్ స్లోప్ m1 m2 ఈక్వల్ టు -1. ఈ మైనస్ కు ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తాయి. నెక్స్ట్ చూడు, k మైనస్ y1
k minus y1 into a by b ని కానీ పెట్టేసండి b ఈ h minus x1 ఉంది కదా అవతల సైడ్ పోయండి అంటే ఈక్వల్ టు h minus x1 ఇప్పుడు చూడండి k minus y1 by b ఈక్వల్ టు a ని ఇక్కుదల పంపించండి అప్పుడు ఏమవుతుంది a కి ఇదిలో పంపిస్తే h minus x1 by a నెక్స్ట్ మనకు ఒకటి చూడండి ఇప్పుడు మనకు ఆల్ఫాబెటికల్ ప్రకారం ఫస్ట్ ఏమవుతుంది a వస్తుంది కాబట్టి h minus x1 by a ఈక్వల్ టు k minus y1 by b ఈక్వల్ టు r say ఈక్వేషన్ 1 అనుకుంటాం అంటే h minus x1 by a ఈక్వల్ టు k minus y1 by b ఈక్వల్ టు r అనుకుంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు టూ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ఫంక్షన్ వచ్చింది ఇక్కడ ఒక ఫంక్షన్ ఈ ఫంక్షన్ దీన్ని ఈక్వల్ చేసుకుందాము ఈ ఫంక్షన్ ఈక్వల్ అలా చేసుకుందాం అంటే చూడండి h minus x1 by a ఈక్వల్ టు r ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే h minus x1 is equal to ar h is equal ar minus x1 ఉంది రైట్ సైడ్ పోతుంది ప్లస్ x1 h వాల్యూ వచ్చేసింది మనకి నెక్స్ట్ చూద్దాం దీనికి k minus y1 by b ఈక్వల్ టు r క్రాస్ మల్టిప్లై చేద్దాం k minus y1 ఈక్వల్ టు b into r br k ఈక్వల్ టు br మైనస్ y1 ఉంది వదిలిపోతుంది రైట్ సైడ్ ప్లస్ y1 అంటే మనకు h వాల్యూ వచ్చింది k వాల్యూ వచ్చింది మనకి h is equal to ar plus x1 k is equal to br plus y1 ఇక్కడ వరకు సరిపోయింది కానీ మనకు చూడండి if q of h comma k is the foot of the perpendicular from p of x1 y1 on the straight line మనకు లైన్ ఇచ్చాడు ఒకటి ax plus by plus c is equal to 0 అని ఈ లైన్ పైన q of h comma k పాయింట్ ఉంది అంటాడు కాబట్టి but q of h comma k lies on the line అంటే ax plus by plus c equal to 0 అంటే h comma k అనే పాయింట్ ఈ లైన్ పైన ఉంది అంటున్నాడు అంటే లైస్ ఆన్ ద లైన్ అంటే అప్పుడు మనము ఏ ఎక్స్ప్రెషన్ రాస్తామా h ప్లస్ b y ప్లస్ ఏం రాస్తామా k ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే మనకు q ఆఫ్ h కామా k అనే పాయింట్ ax ప్లస్ by ప్లస్ c పైన ఆ లైన్ పైన ఉంది కాబట్టి x ప్లేస్ లో h రాస్తాం y ప్లేస్ లో k రాస్తాం చూడండి మా ah ప్లస్ bk ప్లస్ c ఈక్వల్ టు 0 h అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ ar ప్లస్ x1 అంటే ar ప్లస్ x1 ప్లస్ b ఇంటూ k అంటే ఏమొచ్చింది మనకు br ప్లస్ y1 br ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0 ఇక్కడ h k ఉంది ఈ h k వాల్యూ ఏ సబ్ చేస్తున్నాము h is equal to ar ప్లస్ x1 k బదులు ఏం చెప్తున్నాము br ప్లస్ y1 ఇప్పుడు చూడు మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి మా a ఇంటూ ar a స్క్వేర్ r ప్లస్ a ఇంటూ x1 ax1 ప్లస్ b ఇంటూ br b స్క్వేర్ r ప్లస్ p ఇంటూ y1 by1 ప్లస్ c ఈక్వల్ టు 0 మనకు లైన్ ఏమని చూడండి ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఎప్పటికైనా సరే ఏదైనా లైన్ రావాలంటే మనకు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ రావాలి అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ రావాలి చూడండి మా ఇక్కడ మనకు ax1 by1 c ఉంది దాన్ని రాసుకున్నాం ax1 ప్లస్ by1 ప్లస్ c నెక్స్ట్ ఏముంది a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r రిమైనింగ్ అది రాద్దాం a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r ఈక్వల్ టు 0 చూడండి మా ఇక్కడ ax1 ప్లస్ by1 ప్లస్ c ప్లస్ a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r మనకి ఇక్కడ ఒక కామన్ ఉంది ఏ లెటర్ కామన్ ఉంది r అనేది కామన్ ఉంది r కామన్ ఉంది r తీసేస్తాం ఇప్పుడు ఏమవుతుంది ax1 ప్లస్ by1 ప్లస్ c ప్లస్ r కామన్ ఉంది r అంటే ఇక్కడ r కామన్ ఉంది ఇక్కడ r కామన్ తీసేస్తే r a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ చూడండి మా r ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తాన్ని మనము రైట్ సైడ్ పంపిస్తాం
అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఉంది, అదిరిపోతే నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్ ఏం రాస్తాం, మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి, అంటే ఈ టర్మ్ మొత్తం రైట్ సైడ్ పంపించాం కాబట్టి మనకి ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి. ఆర్ ఇక్కడే పెట్టేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవతల పంపిస్తాం, అంటే మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆర్ అంటే ఏం రాస్తున్నాం, h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ y1 బై బి ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్ బదులు ఏం రాసుకుంటాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆర్ అంటే ఏముంది ఇక్కడ, h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ y1 బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయిపోయింది, సింపుల్. అసలు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అంటే ఇంత సింపుల్, అంటే అంత సింపుల్. చూడండి ఒకసారి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అంటే ఫస్ట్ నీకు రావాల్సింది ఒక 4 స్టెప్స్. ఫస్ట్ స్లోప్ ను m అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ చేయాలంటే ఏంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇచ్చి స్లోప్ ఫైండ్ అంటే మైనస్ a బై బి. నెక్స్ట్ m1 ప్లస్ m2 అంటే 2 స్లోప్ సమ్ ఏమవుతుంది, 1 అవుతుంది. అదే 2 స్లోప్ ప్రోడక్ట్ ఏమవుతుంది, m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్. ఈ పాయింట్స్ వస్తే చాలు, మనకు 1bలో ఎక్కువ ఫార్ములాస్ అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాము. ఆ 2 పాయింట్స్ ఒక స్లోప్ అనుకున్నాము, y2 మైనస్ y1 బై x2 మైనస్ అని, అంటే ఇది m1 వచ్చింది. గివెన్ లైన్, వాడు ఇచ్చిన లైన్ ax ప్లస్ by ప్లస్ తీసుకున్నాము. ఆ లైన్ యొక్క స్లోప్ అనుకున్నాం, దాన్ని m2 అనుకున్నాం, మైనస్ a బై b. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి నేను పర్పెండిక్యులర్ అంటే ఏం చెప్పాను, m1 m2 ఈక్వల్ టు మైనస్ 1. m1 అంటే మనకి ఏముంది అక్కడ, k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ m2 అంటే ఏముంది మైనస్ a బై b ఈక్వల్ టు మైనస్ 1. ఈ మైనస్ 1 ఎక్కడ వచ్చింది, ఫార్ములా మనకు ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్ m1 m2 ఈక్వల్ టు మైనస్ 1. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు k మైనస్ y1 ఇంటూ ఏ బి లాగే పెట్టాం. ఈ h మైనస్ x1 అవతల పంపించేస్తాం. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ ఉంది, అవతల పోతే ఉంది, న్యూమరేటర్ లేకపోతే, అంటే k మైనస్ y1 బై బి ఈక్వల్ టు h మైనస్ x1. ఏ ఏమవుతుంది, న్యూమరేటర్ వస్తుంది, h మైనస్ x1. ఇప్పుడు మనకు ఈ ఆల్ఫాబెటికల్ ప్రకారం ఫస్ట్ టైం వస్తుంది ఏ వస్తుంది కాబట్టి h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ y1 బై బి ఈక్వల్ టు ఆర్. సే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనకి ఇక్కడ ఈ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫంక్షన్ దీన్ని ఈక్వల్ చేసుకుంటాం, ఇంకో ఫంక్షన్ దీనికి. ఎలా చేసుకుంటాము, ఫస్ట్ h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఆర్ అనుకుంటాం. అంటే h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఆర్. ఈ ఏను క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, h మైనస్ x1 ఇంటూ ఏ ఇంటూ ఆర్, ఏఆర్. మనకి ఏం వాల్యూ రావాలా, h వాల్యూ రావాలా. అక్కడ h ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 ఉంది, అదులు పోతే ఉంది ప్లస్ అవుతుంది, ఏఆర్ ప్లస్ x1. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ చూసుకో, k మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు ఆర్. బిని క్రాస్ మల్టిప్లై చేస్తే k మైనస్ y1 ఈక్వల్ టు బి ఇంటూ ఆర్, బిఆర్. మనకి ఏం కావాలా, k కావాలా. k మైనస్ y1 రైట్ సైడ్ పోతే ఉంది ప్లస్ 1, బిఆర్ ప్లస్ y1. ఇటు వరకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, q ఆఫ్ h కామా k లైస్ ఆన్ ద లైన్ రాడు, అంటే h కామా k అనే పాయింట్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 మీద ఉంది అంటున్నాడు. కాబట్టి x బదులు h సబ్స్టిట్యూట్ చేస్తాను, y బదులు k సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ah ప్లస్ bk ప్లస్ c ఈక్వల్ టు 0. h అంటే మనకి ఏమొచ్చింది ar ప్లస్ x1 అయిపోయా, ప్లస్ b ఇంటూ k, k అంటే ఏమొచ్చింది br ప్లస్ y1 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనకు r కామన్ తీసాం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే, నీకు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం వచ్చేసింది అంటే ఇమేజ్ థీరం, దీంట్లో సగం పార్ట్ ఇమేజ్ థీరం వస్తుంది. అంటే ఇమేజ్ థీరం నువ్వు ఇక్కడి వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే, ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. కాబట్టి ఫుట్ ఆఫ్ ద థీరం వచ్చిందే, ఇమేజ్ థీరం ఫ్రీగా వస్తుంది. ఒకవేళ పబ్లిక్ లో ఈ ఫుట్ ఆఫ్ ద థీరం తో పాటు 2 మార్క్స్ ఏమన్నా ప్రాబ్లం యాడ్ చేస్తే దాన్ని కూడా చేయాలి. అది ఎలా చేయాలో చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఇస్తే మీకు నో ప్రాబ్లం, డయాగ్రామ్కి 1 మార్కు, సొల్యూషన్ చేసినందుకు 6 మార్క్స్ 7 మార్క్స్. లేదా వాడు స్టేట్మెంట్ ఇచ్చేసి ఓన్ స్టేట్మెంట్ ప్లస్ 2 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, డయాగ్రామ్కి 1 మార్కు,
సొల్యూషన్ మొత్తానికి 4 మార్క్స్, 5 మార్క్స్ అవుతుంది. ప్రాబ్లం లింక్ ఇస్తే 2 మార్క్స్, 7 మార్క్స్. స్టేట్మెంట్ లేదనుకోండి, ఎప్పుడైనా స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు Q of h comma k is the foot of the perpendicular from P of x1 y1 on the straight line ax plus by plus c equal to 0. Then h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square అని నువ్వు రాయాలి. నువ్వు రాస్తేనే దానికి 1 మార్కు, డయాగ్రామ్ 1 మార్కు, 2 మార్క్స్, సొల్యూషన్ చేసేందుకు 5 మార్క్స్, 7 మార్క్స్ అవుతుంది. ఓకేనా? ఇమేజ్ థియరంకి ఏం లేదు, ఇదే సేమ్ వస్తుంది, ఇక్కడ -2 వస్తుంది. ఆ ఇమేజ్ థియరం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ లో మనం ఇప్పుడు దాకా ఫుట్ ఆఫ్ ద థియరం అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ థియరం. థియరం సెకండ్, ఇఫ్ Q of h comma k is the image theorem, is the image theorem. దీన్ని ఇమేజ్ థియరం అంటారు. ఇమేజ్ of the point P of x1 y1 with respect to the straight line ax plus by plus c equal 0, then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to -2 of ax1 plus by1 plus c by a square plus b square. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం కు సేమ్ వస్తుంది, ఇక్కడ -2 రాదు. కానీ ఇమేజ్ థియరం ఏమొస్తుంది? -2, అంతే చేంజ్ తప్ప ఏమీ లేదు. ఇమేజ్ థియరం చూడండి. ఇమేజ్ థియరానికి ఇమేజ్ అంటే నేమ్ ఉంది, నీడ. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, మన నీడ పడుతుంది కాబట్టి ఇమేజ్ థియరం. ఇమేజ్ థియరం అంటే ఏం లేదు, చూడండి, సింపుల్. ఒక లైన్ గీసేసాయి. మనం ఇంతకుముందు పర్పెండిక్యులర్ అంటే ఇలా రాసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమేజ్ కాబట్టి దీని నీడ అనేది ఇక్కడ పడాలి కాబట్టి దీన్ని కొంచెం పొడిగించుకుంటాం, అంతే, సింపుల్ అయిపోయి. ఇక్కడ పాయింట్ ఏం రాస్తాం? P of x1 y1. ఇక్కడ ఏం రాస్తాం? Q of h comma k అయిపోయింది. ఇక్కడ P of x1 y రాసాం, ఇక్కడ Q of h comma k. లైన్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు ఇంతకుముందు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏం రాసినావు అదే రాస్తావు, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏం రాస్తావు అంటే ఈ పాయింట్ కు ఒక మిడ్ పాయింట్ ఉంది, అంటే ఈ పాయింట్ కు ఈ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది? మిడ్ పాయింట్. కాబట్టి దీన్ని మిడ్ పాయింట్ అనుకుంటాం, ఎం అనుకుంటాం. అంటే పీకి ఒక మిడ్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఏంది? ఎం అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ చూడండి, మనకి ఇమేజ్ థియరం రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం చూడండి. గివెన్ పాయింట్ p is equal to x1 comma y1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ q is equal to h comma k. మనకు 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ తెలుసు. ఏంది స్లోప్? స్లోప్ ఆఫ్ pq is equal to y2 minus y1 by x2 minus x1. అంటే y2 ఎలిమెంట్ డిఫరెన్స్ y1 ఎలిమెంట్ బై x2 ఎలిమెంట్ డిఫరెన్స్ x1. y2 minus y1 by x2 minus x1. అసలు y2 y1 x1 x2 ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? p లో ఇచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? x1 y1. q లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? x2 y2. అవే చదువుతున్నాం. అంటే స్లోప్ ఆఫ్ pq is equal to y2 minus y1 k minus y1 k minus y1 x2 minus x1 h minus x1 h minus x1 m1 అయిపోయింది. నెక్స్ట్ గివెన్ లైన్ ax plus by plus c equal to 0. మనకు లైన్ ఇచ్చాడు, గివెన్ లైన్ ax plus by plus c equal to 0. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? ఏదైనా ఒక లైన్ ఇచ్చి స్లోప్ అనుకోవాలంటే ఏం చెప్పాను? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? ఏ. వై కోఎఫిషియంట్ ఏముంది? బి. కాబట్టి ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? m2 is equal to minus a by b minus a by b. చూడండి, 2 lines are perpendicular కాబట్టి 2 lines are perpendicular అంటే మీకు చెప్పాను, సమ్ ఆఫ్ ద స్లోప్ m1 ప్లస్ m2. సమ్ అంటే ఏంది? అడిషన్, యాడ్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే m1 ప్లస్ m2 is equal to 1. ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి m1 ఇంటూ m2 is equal to ఏమవుతుంది? -1. ఇక్కడ మనం ఏమంటాం? 2 lines are perpendicular కాబట్టి m1 m2 is equal to -1. m1 m2 is equal to -1. m1 అంటే మనకు తెలుసు, ఏమి ఇచ్చినాడు? m1 is equal to k minus y1 by h minus x1 అది రాసాము. నెక్స్ట్ ఇంటూ m2 అంటే ఏముంది? మైనస్ a by b ఈక్వల్ టు -1. -1 ఎక్కడి నుంచి వచ్చింది? ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్. అంటే ఈ మైనస్ కి క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు ఏముంది? h minus y1 by
k minus y1 by h minus a1 చూడమ్మా k minus y1 by h minus x1 a by b ఈక్వల్ టు 1 వస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే k minus y1 ఇంటూ a బై b వాల్యూ ఇక్కడే పెట్టేసి ఈ h మైనస్ x1 ఉంది, h మైనస్ x1 ఉంది, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్ ఉంది కాబట్టి మనకు రైట్ సైడ్ పోతే ఏముంది, న్యూమరేటర్ ఉంది. అంటే k మైనస్ y1 ఇంటూ a బై b ఈజ్ ఈక్వల్ టు h మైనస్ x1 అవుతుంది. ఈ a ఏం చేస్తామంటే ఈ విధంగా పంపిస్తాం రైట్ సైడ్. కాబట్టి k మైనస్ y1 బై b ఈక్వల్ టు h మైనస్ x1 బై a. ఆల్ఫాబెటికల్ ప్రకారం మనకి ఫస్ట్ ఏం వస్తుంది, a వస్తుంది. కాబట్టి h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు r అనుకుంటాం. అంటే దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈక్వేషన్ 1 అన్నాక ఇక్కడ మనకు టూ ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కి ఈక్వల్ చేస్తాం. అంటే h మైనస్ x1 బై a ఈక్వల్ టు r. క్రాస్ మల్టిప్లై చేస్తే h మైనస్ x1 ఈక్వల్ టు ar. మనకి ఇక్కడ h వాల్యూ కావాలా, కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 అవతల పోతే ఏముంది, ప్లస్ అవుతుంది, ar ప్లస్ x1. నెక్స్ట్ ఫంక్షన్ చూడమ్మా, k మైనస్ y1 బై b, bతో క్రాస్ మల్టిప్లై చేసేముంది k మైనస్ y1 ఈక్వల్ టు br. k అలాగే పెట్టేస్తాయి, మైనస్ y1 ఉంది అవతల పోతే ప్లస్ y1, అంటే k ఈజ్ ఈక్వల్ టు br ప్లస్ y1. ఇక్కడి వరకు నీకు ఇమేజ్ తీరానికైనా సరే ఫుట్ ఆఫ్ ద తీరం పైన సేమ్ ప్రాబ్లం, ఇక్కడి వరకు సేమ్ తీరు రాస్తాం. ఇమేజ్ తీరానికి అయితే ఇక్కడ కూడా చేంజ్ చేస్తాం. ఎక్కడ చేస్తాము, పి పాయింట్ కు క్యూ పాయింట్ కు మనకి ఏముంది, మిడ్ పాయింట్ ఎం ఉంది. మిడ్ పాయింట్ ఫామ్ లో అనుకోవాలి. అంటే మనం చూడు ఎం ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫామ్ లో ఏంది మనకు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. మిడ్ పాయింట్ ఫామ్ లో మనకి ఇది ఎందుకు, పీకి క్యూకి 2 పాయింట్స్ కు మిడిల్ లో ఎం ఉంది కాబట్టి ఈ మిడ్ పాయింట్ ఫామ్ అనుకుంటాం. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సరే సార్ నువ్వు మిడ్ పాయింట్ చెప్పావు, కానీ x1 ప్లస్ x2 y1 ప్లస్ y2 ఎక్కడ తీసుకుంటావు, ఈ ఎలిమెంట్స్ ఎక్కడ తీసుకుంటావు అంటే ఆల్రెడీ మనకు పీలో ఏమి ఇచ్చాడు x1 y1, క్యూలో ఏమి ఇచ్చాడు h కామాక. దీన్ని x1 అనుకుంటున్నాం, దీన్ని y1 అనుకుంటాం, క్యూలో అనుకుంటాం x2 y2. ఈ పాయింట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే m ఈక్వల్ టు x1 ఈజ్ x1 ప్లస్ x2 మీన్స్ h బై 2 y1 ప్లస్ y2 మీన్స్ k బై 2. అదే మిడ్ పాయింట్ వచ్చేసింది. మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత మనకి ఏమంటున్నాడు, ax ప్లస్ b ప్లస్ c లైస్ ఆన్ ద లైన్. అంటే ఈ m అనే పాయింట్ ఈ లైన్ పైన ఉంది అంటున్నాడు. అప్పుడు m మిడ్ పాయింట్ లో మనకు 2 వాల్యూస్ వచ్చాయి కదా, దీన్ని x అనుకో, దీన్ని y అనుకో. చూడండి q ఆఫ్ h కామా k లైస్ ఆన్ ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా, ఈ వాల్యూ, y బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా, ఈ వాల్యూ. చూడు ఈ ఎక్స్ అంటే x1 ప్లస్ h బై 2 ప్లస్ b ఇంటూ y అంటే అమ్మా y1 ప్లస్ k బై 2 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం, a ఇంటూ x1 ప్లస్ a ఇంటూ h ప్లస్ b ఇంటూ y1 by1 ప్లస్ b ఇంటూ k bk ప్లస్ క్రాస్ ఎల్సిఎం వస్తుంది 2 ఇంటూ c ప్లస్ 2c బై ఎల్సిఎం 2 ఈక్వల్ టు 0. 2 తో మల్టిప్లై 2 ఇంటూ 0 ఒకటి ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ ah ప్లస్ bk ఈక్వల్ టు 0. అంటే మనకి ఏదైనా లైన్ ఏ ఫార్మ్ వస్తుంది, ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ ah ప్లస్ bk ఈక్వల్ 0. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ hk వచ్చింది, కానీ hk అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది h ఈజ్ ఈక్వల్ టు ar ప్లస్ x1, k అంటే ఏమొచ్చింది మా br ప్లస్ y1. అంటే ఈ h వాల్యూ k వాల్యూ వీడు సబ్స్టిట్యూట్ చేస్తాయి. ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ a ఇంటూ h అంటే సబ్స్టిట్యూట్ చేస్తావు ar ప్లస్ x1 ప్లస్
బి కి అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా బిఆర్ ప్లస్ y1 ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ ఏతో మళ్ళీ చేద్దాం a ఇంటూ ఏఆర్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ ఇంటూ x1 ax1 ప్లస్ b ఇంటూ బిఆర్ బి స్క్వేర్ ఆర్ ప్లస్ b ఇంటూ y1 by1 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ax1 2ax1 ప్లస్ by1 2by1 ప్లస్ 2c ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏముందా ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ ఆర్ ఉంది ఆర్ కామన్ తీస్తాం అంటే 2ax1 ప్లస్ 2by1 ప్లస్ 2c ప్లస్ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఆర్ కామన్ తీద్దాం ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ పెట్టేసి ఈ టర్మ్ ఉంది కదా 2ax1 ప్లస్ 2by1 ప్లస్ 2c ఈ టర్మ్ మొత్తం రైట్ సైడ్ పంపిస్తాం. పంపించేటప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది 2 కామన్ తీస్తాం 2 కామన్ తీసి పంపిస్తాం అంటే ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వదిలిపోతుంది మైనస్ అవుతుంది కాబట్టి 2 కామన్ ఇస్తాయి -2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి నెక్స్ట్ ఆర్ ఇక్కడే పెట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వదిలి పంపిస్తాం ఆర్ ఈక్వల్ టు -2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఇది వదిలిపోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కానీ మనకు ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఆర్ అంటే ఏం రాసుకున్నాం h-x1/a ఈక్వల్ టు k-1/b ఈక్వల్ టు ఆర్ అంటే ఆర్ బదులు ఏం రాస్తాం h-x1/a ఈక్వల్ టు k-y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయిపోయింది ఇమేజ్ థీరం చాలా ఈజీ ఏం లేదు. ఇమేజ్ థీరం కనుక్కోవాలంటే ఇచ్చిన గివెన్ పాయింట్స్ యొక్క స్లోప్ అనుకుంటాము ఇచ్చిన లైన్ యొక్క దీని స్లోప్ అనుకుంటాం ఒకటి m1 అనుకుంటాం m2 అనుకుంటాం 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి ప్రోడక్ట్ అంటాం m1 m2 -1 కనుక్కుంటాము అనుకున్న తర్వాత h వాల్యూ k వాల్యూ వస్తుంది. ఇక్కడి వరకు అంటే h వాల్యూ k వాల్యూకు ఇమేజ్ థీరానికైనా సరే ఫుట్ ఆఫ్ ది థీరమ్స్ అయినా సేమ్ వస్తుంది. ఇమేజ్ థీరానికి ఏం కనుక్కుంటాం అంటే ఇక్కడ నుంచి 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటాం. మిడ్ పాయింట్ కనుక్కున్న తర్వాత మనకి ఒక 2 వాల్యూస్ వస్తాయి అది x y అనుకుంటాము. ఈ q ఆఫ్ h కామా k అనేది లైన్స్ ఆన్ ద లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ కనుక్కుంటాం. నీకు ఇమేజ్ థీరానికి ఫుట్ ఆఫ్ ది థీరానికి ఒకటే ప్రాబ్లం ఇమేజ్ థీరానికి అయితే మిడ్ పాయింట్ కనుక్కొని చేస్తావు. ఫుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేస్తాను నోట్ చేసుకోండి.